గొప్ప దైవజనుడు చెప్పే మాట ఏంటంటే, నేటి క్రైస్తవుల భక్తి లేదా క్రైస్తవుల విశ్వాసం ఎలాగుంటుందంటే పాల మీద పొంగు లాంటిది అని చెప్పాడు. ఆశీర్వాదం అనే సెగ తగలగానే వెంటనే భక్తి పొంగి పొర్లిపోతుంది. వెంటనే పాటెత్తుకొని బ్రహ్మాండంగా పాటలు పాడతారు. ఎంత మంచివాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచివాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవరు లేరయ్యా, యేసయ్యా దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఇలా సంతోషంతో పాటలు పాడతారు. అదే పొంగుతున్న పాలలో అలా కొన్ని చల్లని నీళ్లు చల్లితే ఏ విధంగా అయితే పొంగు చప్పగా చల్లారిపోయిద్దో, కొంచెం శ్రమ రాగానే, కొంచెం శోధన రాగానే భక్తి విశ్వాసం రెండు కూడా చప్పగా చల్లారిపోతాయి. ఏమి దేవుడండి దేవుడు, ఇంత భక్తి చేస్తున్నా నాకెందుకు ఈ శోధన అని బ్రతకాలన్నా కానీ బ్రతకలేకపోతున్నాను, నిలవాలన్నా కానీ నిలవలేకపోతున్నాను, కొంచెం నన్ను బ్రతికించయ్యా, దరిచేర్చయ్యా అని పాటలు పాడతాము, ఏడుస్తాము, పెడబొబ్బులు పెట్టేస్తాం. కొందరైతే అస్సలు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కార్యాలు లేట్ అవుతున్నాయి, ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు వినటం లేదు, ఇలా వాపోతా ఉంటారు, దిగులు పడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, అన్ని పోగొట్టుకున్నట్లు దిక్కులు చూస్తూ ఉంటారు. అసలు భక్తి ఏంటి అని ఒక భక్తుని అడిగితే ఆయన చెప్పాడు, కష్టాలైనా సుఖాలైనా, బాధలైన నిందలైన, అవమానాలైనా, కరువైనా ఖడ్గమైన, హింసైనా ఉపద్రవమైనా సరే అన్ని వేళలో నేను సమృద్ధిగా సంతృప్తిగా ఉంటాను అని చెప్పాడు పౌలు గారు. మనమేమో భక్తిని ఎలా చేస్తామంటే ఆశీర్వాదం ఉన్నప్పుడేమో ఎగురు గంతేస్తాం, కొంచెం శ్రమ నిందరాగానే కృంగిపోతాం, అలసిపోతాం, ఆగిపోతాం. కొందరైతే ఆగిపోయి దిక్కులు చూస్తూ ఉంటారు. భక్తి అంటే ఏ స్థితిలో ఉన్నను, ఉన్నతమైన స్థితి అయినా అధోపాతాళమైన స్థితి అయినా సరే అన్ని వేళలా నేను స్థిరంగా ఉంటాను అన్నట్లుగా ఉండాలి. క్రైస్తవునికి శ్రమలు ఎరువు లాంటివి అన్నాడు ఒక గొప్ప దైవజనుడు. మొక్కకు ఎరువు వేసినప్పుడు ఆ మొక్క ఏ విధంగా అయితే ఏపుగా పెరిగి మంచి ఫలాలు ఇస్తుందో, సిమిలర్గా క్రైస్తవుల జీవితంలో కూడా శ్రమలు ఎరువు లాంటివి. శ్రమలు వచ్చే కొలది మనం ఫలిస్తాము, శ్రమలు వచ్చే కొలది మనం ఎదుగుతాము, శ్రమలు వచ్చే కొలది మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతాం. శ్రమలు వస్తేనే నూతనమైన గీతాలు రాయగలుగుతాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్, ఆరాధనాపను స్తుతించుట మానను. ఇలాంటి గొప్ప గొప్ప గీతాలు మన నోట వెంట వస్తాయి. మనం కలం పెట్టుకుని రాస్తుంటే గొప్ప గొప్ప పాటలు వస్తాయి. ఒక సహోదరుడు ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, పాస్టర్ గారు నేను ఏ విధంగా అయినా సరే ఆత్మీయంగా ఎదగాలి, ఉన్నతమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని వెళ్ళాడు. పాస్టర్ గారు అయ్యా మోకాళ్ళేయి అని అన్నాడు. ఇద్దరు కలిసి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తా ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇతనికి శ్రమలివు, ఇతనికి శోధనలివు, ఇతనికి కష్టాలివు, దయచేసి జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ సహోదరుడికి ఏం అర్థం కాల. ఆత్మీయంగా ఎదగాలి, ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను, ఈయనేంటి శ్రమలు ఏమంటున్నాడు, శోధనలు ఏమంటున్నాడు, కష్టాలు ఏమంటున్నాడు, ఇలా కాదండి అయ్యగారు ఆపండి అని మధ్యలో ఆపేశాడు. ఆపేసి ఏంటి పాస్టర్ గారు మీరు ఎట్లా చేస్తున్నారు, నేనేమో ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి, ఆశీర్వదించబడాలి, ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయమంటే మీరేంటి పాస్టర్ గారు శ్రమలు అడుగుతున్నారు, శోధనలు అడుగుతున్నారు, కష్టాలు అడుగుతున్నారు, ఇదంతా కుదరదు పాస్టర్ గారు అన్నాడంట. బాబు నాయనా, నువ్వు ఆశీర్వదించబడాలి అన్నా, ఆత్మీయంగా ఎదగాలి అన్నా, ఆత్మ ఫలం అనుగ్రహింపబడాలి అన్నా, ఆత్మ వరాలు నీకు రావాలి అన్నా, అనేక మందికి ఆశీర్వాదకరముగా నువ్వు బ్రతకాలి అన్నా, చివరికి నువ్వు ఆశీర్వదించబడాలి అన్నా, శ్రమలు లేకపోతే నీలో నవీన స్వభావం రాదు నాయనా అని చెప్పాడట. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మీలో ఎంతమంది శ్రమలను ఆహ్వానిస్తున్నారు? అన్నీ పోగొట్టుకున్నా ఏమన్నారు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినన్నాడు. తిరిగి 200 పొందుకున్నాడు.
మర్చిపోవద్దు. అంటే శ్రమ రావటం వల్ల యోబు గారి జీవితంలో జరిగిన మేలేంటాయి అంటే, ఇంతకుముందు 700 ఒంటెలు ఉండేవి, ఇప్పుడు 1400 ఒంటెలు అయినాయి. ఇంతకుముందు 1000 ఎడ్లు ఉండేవి, ఇప్పుడు 2000 ఎడ్లు అయ్యాయి. నేను సుమారుగా లెక్కలు చెప్తున్నాను. అంటే సంఖ్య పెరిగిందా తగ్గిందా? మీ జీవితంలో కూడా అంతే. మీ జీవితంలో ఒక శ్రమ వస్తే ఇప్పుడు 10,000 శాలరీ శ్రమల తర్వాత 20,000 అవుతుంది. ఇప్పుడు మీరు ఒక కారు కలిగి ఉంటే శ్రమల తర్వాత మీకు 2 కార్లు వస్తాయి. హ్యావ్ గాట్ మై పాయింట్? అంటే శ్రమ ఏం చేస్తాయి అంటే 2 అంతల ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి మీ ఒళ్ళో వేస్తుంది. హ్యావ్ గాట్ మై పాయింట్? అంటే శ్రమను మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే సగర్వంగా ఆహ్వానించాలి. నీ జీవితంలో ఆయన ఎరువు వేస్తున్నాడు అంటే నువ్వు బాగా ఎదిగి ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడని అర్థం. ఎరువు శ్రమ. అబ్రహాము పిలువబడినప్పుడు 75 సంవత్సరాలు. ఎన్ని నిందలో తెలుసా, ఎన్ని అవమానాలు తెలుసా అబ్రహాం జీవితంలో. పిల్లలు లేరని అందరూ అవమానపరిచేవాళ్ళే. దేవుడు అద్భుతంగా అబ్రహాము దంపతులకు అవమానాలకు ప్రతిగా ఆశీర్వాదం, గొప్ప సంతానం. అబ్రహాము శ్రమకి ముందు ఒక్క బిడ్డ లేడు. శ్రమల తర్వాత ఆకాశమందలి నక్షత్రముల వలె విస్తారమైన సంతానం. ఆశీర్వాదం లెక్కల్లో చెప్పలేనిది. దావీదుకి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ చావు బ్రతుకుల మధ్య చివరి దశలో ఉన్నాడు. ఇక బిడ్డ చచ్చిపోతాడేమోనని దావీదు ఏం చేశాడంటే ఉపవాసం ఉండి 7 దినాలు ప్రార్థన చేశాడు ఆ బిడ్డ కోసం. ప్రార్థన చేశాడు కానీ బిడ్డ చచ్చిపోయాడండి. అసలు ఇక మనకెంత కోపం వస్తుంది తెలుసా? ఒకటి ఈ మధ్య ఇట్లానే బిడ్డ 6 నెలల తర్వాత చనిపోయింది. చనిపోయిన తర్వాత ఒకడు వచ్చన్నాడు, దేవుడు కనపడితే ఓ పెద్ద బండ తీసుకొని తల మీద కొట్టి చంపాలనిపిస్తుంది నాకు అన్నాడు. చాలా మందికి ఇలానే ఉంటుంది కదా. పురిట్లోనే పుట్టిన బిడ్డ చనిపోతే హృదయం చలించిపోయి నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాం. నేను అంటాను, ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేది ఆయనే అని నువ్వు అనగలిగితే అద్భుతం ఏంటో తెలుసా? దావీదుకి ఒక కుమారునికి బదులు 4 కుమారులను ఇచ్చాడు బెత్షెబా ద్వారా. ఎంత అద్భుతమో కదా. దావీదు యొక్క సేవకులు అన్నారు, బిడ్డ చనిపోయేసరికి దావీదుకు పిచ్చి పట్టింది. బిడ్డ బ్రతికి ఉన్నప్పుడు జబ్బు చేసి చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. బిడ్డ చనిపోయిన తర్వాత ఏంటి, చక్కగా లేచాడు, స్నానం చేశాడు, సెంటు కొట్టుకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, తిరిగి వచ్చి శుభ్రంగా బిర్యానీ తింటున్నాడు. ఇదేంటి విడ్డూరం? బ్రతికున్నప్పుడేమో అంగలార్చాడు, చనిపోయిన తర్వాత వచ్చి భోజనం చేస్తున్నాడు ఏంటి అని అడిగారు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. దావీదు అన్నాడు, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వానిని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుంటిని. ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారికి సమాధానం చెప్పాడు. ప్రేమైన సహోదరి సహోదరుడు, మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీ జీవితంలో మీ ఆస్తిని పోగొట్టుకుని ఉండవచ్చు, మీ కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు, మీ అధికారాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు, మీ ఆశలు అడి ఆశలు అయిపోయి ఉండొచ్చు. ఈరోజు నువ్వు చెప్పగలవా దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పగలవా? అసలు నీకు సంతానమే లేకపోయి ఉండొచ్చు, చెప్పగలవా దేవునికి మహిమ కలుగును గాక అని అబ్రహాం వలె? ఉద్యోగం పోయిన తర్వాత దేవునికి స్తోత్రం కలుగును అని చెప్పగలవా? ఏడుస్తావు. ఒక ఉద్యోగం, చిన్న ఉద్యోగం, నా కుటుంబానికి ఆధారమైన ఉద్యోగాన్ని పోగొట్టావు, ఏంది ప్రభువా అని ఏడుస్తావు. నువ్వు చెప్పగలవా నాకు ఇంతకంటే మంచి ఉద్యోగం ఇవ్వడం కొరకే ఇది పోయిందని నువ్వు చెప్పగలవా? దావీదు అన్నాడండి, వాడి దగ్గరకు నేను పోతాను కానీ వాడు నా దగ్గరకు వస్తాడా? ఇక పోతే పోని, ఉన్నప్పుడు ప్రార్థన చేశా, పోయాడు కదా, ఇక సంతోషంగా ఉంటా. తర్వాత వచనాల్లో ఉంటుంది, వెళ్ళి దావీదు తన భార్య అయిన బత్షెబాను కూడిన తర్వాత అద్భుతం ఏంటో తెలుసా? ఆ బత్షెబా ద్వారానే దేవుడు 1వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో 4 కుమారులను ఇచ్చాడు. ఎంత ఆశీర్వాదం కదా. పోగొట్టుకున్న బిడ్డకి బదులు దావీదుకట దేవుడు సొలొమోనుని ఇచ్చాడట. దేవుడు అతనికి పెట్టిన పేరు యాతిద్యా అని పేరు పెట్టాడు. యెహోవాకు బహుప్రియుడు. పోగొట్టుకున్న దానికి బదులు యెహోవాకు ప్రియుడైన కుమారుణ్ణి దేవుడు దావీదుకు అనుగ్రహించాడు ఆ బత్షెబా ద్వారా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ పోగొట్టుకున్నది విలువలేనిదై ఉండొచ్చు, అందుకే దేవుడు నీకు అది పోగొట్టుకునేలాగా చేశాడు. ఇవ్వబోయేది ఏంటో తెలుసా? దేవునికి ప్రియమైనది, నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేది. దేవునికి ప్రియమైనదైతే అది తప్పక నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దావీదు యొక్క కలల ప్రాజెక్టుని ఈ కుమారుడే కంప్లీట్ చేశాడు, దేవుని మందిరం కట్టాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమకి
నీవు నోరు తెరిచి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని పలుకుతా ఉండవు. అంతకంటే ఎక్కువ సంతోషాన్ని, అంతకంటే ఎక్కువ ఆనందాన్ని, అంతకంటే ఎక్కువ ప్రతిఫలాన్ని నా దేవుడు ఇస్తాడని చెప్పాలి. 13 సంవత్సరాల శ్రమకి బదులు యోసేపుకి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? కిరీటం ఇచ్చాడు. ఏమయ్యా యోసేపు, ఎప్పుడు చూసినా మౌనంగా ఉంటావు ఏంటి అని ఆ అధికారులు అడిగినప్పుడు ఎప్పుడు చెప్పేవాడు, నా దేవుడిని నేను జపిస్తా ఉన్నాను. సంకెళ్ళు అతన్ని బంధించాయి, బాధించాయి. అయినా యోసేపు తన దర్శనాన్ని, తన కళను, తన యొక్క విజన్ను చూస్తా ఉన్నాడు. శ్రమలు వచ్చినాయా అంటే నువ్వు ఎదురు చూడు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. ఓ గొప్ప మేలుని నీ జీవితంలో చేయటానికి ఆయన పూనుకొని ఉన్నాడని నువ్వు గ్రహించి ఆ మేలుని ఎదురు చూస్తూ ఉండాలి. నీ కళ్ళకు అది ఎప్పుడు కనపడతా ఉండాలి. నా విజన్ ఏంటో తెలుసా? దేవుడు ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో ఉంచాడు. ఒకప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు. ఈ శ్రమల మార్గం నుండి నడుస్తూ 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 వస్తున్నప్పుడు దేవుడు నా ఎదురుగా చూపిస్తా ఉన్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చబోయే పరిచర్య, అనేక మందిని రక్షణలోకి నడిపించే ఓ విప్లవాత్మకమైన పరిచర్యను నా ముందు ఆయన చూపిస్తా ఉన్నాడు. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నా ఎదురుగా ఆ విజన్ కనిపిస్తుంది. అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చబోయే ఓ గొప్ప విప్లవాత్మకమైన పరిచర్య. ఈరోజు నువ్వు చూడగలవా నీ భవిష్యత్తుని? శ్రమలలో దేవుడు నీ భవిష్యత్తుని, నీ విజన్ని నీకు చూపిస్తాడు. యోసేపు యొక్క విజన్ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారటం. యోసేపు యొక్క విజన్ ప్రపంచ దేశాలను పోషించే పెద్దన్నగా మారటం. దేవుడు ఆ విజన్ను నెరవేర్చాడు. యోసేపు తన శ్రమలన్నింటిలో కూడా దేన్ని చూశాడో తెలుసా? దేవుడు ఇవ్వబోయే ఆ కిరీటం వైపు చూశాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో వచ్చే శ్రమలన్నిటిలో కూడా ఆ విజన్ని చూడాలి. యోబు గారు అన్ని పోగొట్టుకొని దేవుడు దేవుడు అంటావేంటి, వదిలిపెట్టు అని భార్య అన్నది. అయినా పర్వాలేదు, నేను మాత్రం నా దేవుని స్తుతిస్తా. నీ నోటి వెంట అన్ని వేళలా స్తుతి పలుకుతా ఉంటే స్తుతి నీ స్థితి అంతటిని మార్చేస్తుంది. ఈ మధ్య ఒక సహోదరుని నేను కలిశాను. ఆమె చాలా బాధల్లో ఉంది, కష్టాల్లో ఉంది. తనకు పెళ్ళయింది, 2 కుమారులు ఉన్నారు, పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు. ఆ టైంలో ఆ తల్లికి కళ్ళు పోయినాయి, గ్లూకోమా అనే వ్యాధి వచ్చి. అసలు కళ్ళు లేని వాళ్ళు ఎలా వారి యొక్క పనులు చేసుకుంటారు తెలుసుకోవాలని వెళ్ళాను. ఆ తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె గురించి ఆమె సాక్ష్యం చెప్పింది. నా దేవుడు నా కళ్ళు తీసేసినా పర్వాలేదు, నేను అనేక మంది కొరకు ప్రార్థన చేసే ఉజ్జీవమైన వ్యక్తిగా, విశ్వాసురాలుగా ఉండాలనుకుంటున్నాను. అందుకోసమట ఆమె తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తట. అంత మాత్రమే కాదు, వారి పాస్టర్ గారికి ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం లేండి అని లేపిద్దట. పాస్టర్ గారు పాపం నిద్రపోతా ఉంటాడు. కానీ ఏమేం చేస్తుంది, 3 గంటలకు లేచి పాస్టర్ గారిని లేపి, అయ్యగారు ప్రార్థన చేసుకుందాం, సహవాసంలోని బిడ్డలందరూ కలపండి. ఇలాగా ఆమె అందరికంటే ముందుగా లేచి ప్రార్థనలు చేస్తుందట. ఈ మధ్య ఆమె కొంచెం డల్ అయిపోయిందట. ఎందుకు డల్ అయిందంటే, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నాకు ఈ శ్రమ, చుట్టుపక్కల వాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఆ మాట ఈ మాట అంటా ఉంటారు కదా. అప్పుడు ఆమె కొంచెం డల్ అయింది. అదే టయానికి ఆమెను దర్శించడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేను వెళ్ళాను. ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె నూతనమైన బలాన్ని పొందుకుంది. ప్రభు ఆమెతో మాట్లాడాడు. ఆవిడ వచ్చేటప్పుడు చెప్పింది, బ్రదర్ మీరు రావటం మంచిదైంది. ఎందుకంటే నేను చాలా దిగుల్లో ఉన్నాను, చాలా డిప్రెషన్లో ఉన్నాను. నేను ఒకప్పుడు ఉజ్జీవంగా ప్రార్థన చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఏంటా, ఎందుకు ఇలా జరుగుతుందని నేను బాధపడతా ఉన్నాను. దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడాడు. నిజంగా నాకు నూతన బలం, 1000 ఏనుగుల బలం పొందుకున్నట్టుకుంది. ఇక నుండి నా ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టను, ప్రార్థన చేస్తానే ఉంటాను. కళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం, ఇవ్వకపోయినా ఇచ్చినట్లుగా నేను నా విజన్ను చూస్తాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటాన్ని పొందుదురు. దేవుడు ఎంత నిరీక్షణ ఇచ్చాడో చూడండి. అశాశ్వతమైన ఈ లోకాన్ని చూసి, పోగొట్టుకున్న వాటిని చూసి మనం ఎందుకు దిగులు పడాలి, మనం ఎందుకు నిరీక్షణ కోల్పోవాలి? ఈ లోకానికి నిరీక్షణ లేదు, అన్య ప్రజలకు నిరీక్షణ లేదు, దేవుని ఎరుగుని ప్రజలకు నిరీక్షణ లేదు. చనిపోయిన తర్వాత ఏమవుతారో వాళ్ళకి అసలు తెలియదు. మనకొక నిరీక్షణ, ఇక్కడ అన్ని పోగొట్టుకున్న పరలోకంలో మనకి శాశ్వతమైన ఆశీర్వాదం. బేద లాజరుకు ఏమీ లేదు, బ్రతికి ఉన్నంత కాలం భిక్షాటన చేసుకుని బ్రతికాడు. కానీ అతను చనిపోయిన తర్వాతట అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు పరదేశకు వెళ్ళాడు. అక్కడ ఏంటంట, నెమ్మది, శాంతి, సమాధానం. ఇక ఏమి లేకుండా అన్ని పోగొట్టుకుంటానేమో అని దిగులు పడ మాకు.
పోగొట్టుకున్నా పర్వాలా. ఎందుకో తెలుసా, మనకొక నిరీక్షణ ఉందండి. నెమ్మది పొందు స్థలములోకి మనం వెళ్తాం. అన్య ప్రజలకైతే, దేవుని ఎరిగిన వాళ్ళకైతే ఆ ధనవంతుడి వలె అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ మన నిరీక్షణ నెమ్మది, శాంతి, సమాధానం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. మనకొక నిరీక్షణ, శాంతి సమాధానం పొందుకునే రాజ్యంలోకి మనం వెళ్తాం. నిత్యము ఆ ప్రభువుతో మనం ఎల్లవేళలా నివసించడానికి వెళ్తాం. అక్కడ కరువు ఉండదు, కష్టం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు. మోసము చేత మన కష్టార్జితాన్ని లాక్కునే వాళ్ళు కూడా ఉండరు. బదులుగా అక్కడ శాంతి, సమాధానం, నెమ్మది, వాడబారని మహిమ కిరీటం మనం పొందుకుంటాం. ఇంకెందుకు మనం సిగ్గుపడాలి? ఎందుకు మనం ఇక చాలు ప్రభువా నన్ను చంపేయని ఎందుకనాలి? అసలు నీ నోటి ఫలాలు నువ్వు బలిస్తావు. అందుకే ఇప్పుడు నోరు తెరిచినప్పుడల్లా ఇది నాకు ఇచ్చినందుకు ఒక స్తోత్రం, ఇది నా దగ్గర నుండి నువ్వు తీసేసినందుకు 2 స్తోత్రాలు. అసలు నేనైతే వేల కొలది స్తోత్రాలు, కోటాను కోట్ల స్తోత్రాలు అంటాను. ఎందుకంటేనంటే అది మీ దగ్గర ఉంటే మీకు ఇంకా శ్రమ 2 అంతలు పెరిగిద్ది. అందుకే దేవుడు తీసేసాడు. తీసేసినందుకు దేవుడికి స్తోత్రం. అన్ని పోయినా నువ్వుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వు మాకుంటే చాలు. పోగొట్టుకున్నా నువ్వు ఇస్తావు. కాకోలంతో నువ్వు పోషించగలవు. ఒక్క రొట్టె వచ్చే ఆ పిండితోనే కరువులో కూడా మమ్మల్ని పోషిస్తావు. వ్యాధి బాధల్లో కూడా మాకు సాంత్వన, నెమ్మది, సమాధానం ఇస్తావు. ఏది ఉన్నా లేకపోయినా నువ్వు మాతో ఉండు చాలు ప్రభువా. ఎందుకంటే ఈ శ్రమ తర్వాత మాకు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇస్తావు. కాబట్టి కొంతకాలమే శోధన, కొంతకాలమే శ్రమ, ఏదైనా కొంతకాలమేనండి. మీరు చెప్పండి, వర్షాకాలం ఎంతకాలం ఉంటుంది? ఈ ముసురుతో అస్సలు విసిగిపోతున్నానంటావు కదా, ఎంతకాలం ఉంటుందండి? మహా అయితే 3 నెలలు, ఇంకొంచెం పోతే 4 నెలలు వేసుకోండి కంప్లీట్గా. తర్వాత కాలం మారిపోయింది. ఈ చలికి అస్సలు తట్టుకోలేకపోతున్నాను, దుప్పటి కప్పుకున్నా కానీ ఆగిపోవట్లేదు. ఎప్పుడు పోయిద్దో ఈ చలికాలం నువ్వు ఎదురు చూస్తున్నావా? పర్వాలేదు, మహా అయితే 3 నెలలు లేదా 4 నెలలు. తర్వాత విపరీతమైన ఎండ వస్తుంది. మరి ఎండాకాలం కూడా తట్టుకోలేంగా మనం. ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నావు, అదేదో ఆ తొలకరి వర్షాన్ని కురిపించాయా అని అడుగుతాం. ఆగిద్దా వర్షం? నీ జీవితం ఎండిపోయినా తొలకరి వర్షం నీ జీవితంలోకి రాక మానదు. 3.5 సంవత్సరాలు కరువుతో ఆ దేశం అంతా అల్లాడిపోయింది. పశువులకు గ్రాసం కూడా దొరకలేదట. రాజే దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? ఓ దైవజనుడు విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అరచేయంత మేఘం విస్తారమైన వర్షాన్ని కురిపించింది. పంటలు పండాయి, పశువులు గ్రాసం దొరికింది, ప్రజలకు ఆహారం దొరికింది. అప్పుడు నమ్మారు యెహోవా దేవుడని. ప్రియమైన సహోదరి సహోదరుడా, శ్రమలు కొంతకాలమే, ఆశీర్వాదం జీవితకాలం. నిజమైన భక్తుడు ఏమని పాడతాడో తెలుసా? చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ వాడిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే,
నా వేదనలలో జనించెనే నీ కృపాదరణ. నా వేదనలలో జనించెనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, అత్యంత కృప కలిగిన వాడా, ప్రేమ వాత్సల్యం కలిగిన దేవా, నీకు స్తోత్రం. శ్రమలు మాకు ఎరువు లాంటివి అని ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. నాయన, పొంగుతున్న పాల మీద నీళ్లు పోస్తే చప్పగా చల్లారిపోయే అవిశ్వాస జీవితం మాకొద్దు. ఆశీర్వాదం కంటే విలువైనది శ్రమ. శ్రమ రెండంతలా తీసుకొస్తుంది. పరిశుద్ధుడైన తండ్రి, దావీదు ఒక కుమారుని పోగొట్టుకుంటే 4 కుమారులనిచ్చావు. ప్రియుడైన యెహోవాకు ప్రియుడైన యాదిద్య సొలొమోనునిచ్చావు. గొప్ప దేవుడా, ఈరోజు మా బిడ్డలు వారి జీవితంలో ఏది పోగొట్టుకున్నా సరే 4 అంతలుగా నువ్వు ఇచ్చుదువుగాక. యోబు తన జీవితంలో 1 పోగొట్టుకుంటే 2 అంతలుగా డబుల్ చేసి ఇచ్చావు. యేసేపుకు శిక్షకు బదులుగా కిరీటం ఇచ్చావు. అబ్రహాము అవమానాలకు బదులుగా ఆశీర్వాదాన్ని ఇచ్చావు. పరిశుద్ధుడా, రూతు యొక్క వైధవ్యానికి బదులుగా యేసుక్రీస్తు ఆయా వంశావళిలో సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చావు. హన్నా నిందకు బతిగా పూదండనిచ్చావు. నా తండ్రి, మా జీవితంలో వచ్చే ప్రతి శ్రమ, ప్రతి నింద, ప్రతి అవమానం వెనక గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు దాచి ఉంచినందుకు మీకు స్తోత్రం. భక్తుడైన ప్రభా పేతురు గారు చెప్పినట్లుగా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటాన్ని పొందుకుంటారని చెప్పావు. తండ్రి, ఈ గొప్ప వాడబారని మహిమా కిరీటాన్ని నువ్వు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు మా బిడ్డలు ఎందరైతే వేదనలో, శోధనలో, కన్నీళ్ళు, కష్టాల్లో, శోధనలు, శ్రమల్లో అయా అవమానించబడుతున్నారో, నిందించబడుతున్నారో, దూషించబడుతున్నారో, ఇప్పటికే అంతా పోగొట్టుకొని శూన్యంలో బ్రతుకుతున్నారో, దయచేసి ప్రతి బిడ్డని మీరు యేసు నామమున దర్శించమని అడుగుతున్నాం. బలపరచండి, స్థిరపరచండి. మా బిడ్డల ఆశలు అడి ఆశలు అయిపోకుండా పరిశుద్ధుడా ఈరోజు మీరే చేయి పట్టుకొని లేవనెత్తండి. దావీదును ధైర్యపరచినట్లుగా ఈరోజు మా బిడ్డలను ధైర్యపరచండి. యోబుకు ఇచ్చిన నిరీక్షణను మా బిడ్డలకు ఇవ్వండి. 7 అంతల అగ్ని వంటి మహాశ్రమలు వచ్చిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు ఇచ్చిన మహాఘనత ఈరోజు మా బిడ్డలకు మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు కలుగును. ఏ నిందల్లో, ఏ అవమానాల్లో ఉన్నా యేసు నామమున అయా ఆ నిందలన్నిటిని పూదండలుగా మార్చండి. అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరముగా మార్చమని అడుగుతున్నాము. పోగొట్టుకున్న దానికి బదులుగా 4 అంతల ఆశీర్వాదం మా బిడ్డల మీదకి వచ్చునుగాక. పరిశుద్ధమైన తండ్రి, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలని యేసు నామమున శీఘ్రమే నా ప్రభా విడిపించండి. నీ కృపతో ఆదరించండి. బిడ్డలు లేని దంపతులను దర్శించండి. వారికి నాయన బిడ్డలను బహుమానంగా ఇవ్వండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ఆయన ఘనమైన వివాహం, పరిశుద్ధమైన వివాహం ఎస్తేరు జీవితంలో జరిపించినట్లుగా జరిపించండి. అదేవిధంగా చదువుకుంటున్న బిడ్డలకు నా ప్రభు జ్ఞానాన్ని ఇవ్వండి. మా బిడ్డలు విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా అవుదురుగాక. అధికారులు, నాయకులు, పాలకులుగా దేశాన్ని ఏలుదురుగాక. పరిశుద్ధమైన తండ్రి, ఆధారం లేని బిడ్డలకు మీరే ఆధారమై ఉండండి. ఆయన హబక్కుక్కు వలే ప్రభా, చేనిలో పంటలు పండకపోయినా నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే 1 ఎకరం భూమిలోనే ప్రభా 10 ఎకరాలు ఇచ్చే ఓ గొప్ప పంటను మా బిడ్డలకు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుల మా బిడ్డలు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతివృత్తుల్లో ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడుదురుగాక. అయా ఉన్న స్థితిలో నాయన నీకు మహిమను తెచ్చే బిడ్డలుగా బ్రతుకుదురుగాక. ఈ లోకంలో పరలోకపు ఆనందాన్ని అనుభవించే అయా ఆ కిరీటాన్ని మా బిడ్డలకి ధరింపచేయుదురుగాక. రక్షణ మారు మనసు లేని బిడ్డలకి రక్షణ మారు మనసునివ్వండి. నిరీక్షణ లేని బిడ్డలకి నిరీక్షణ కలుగు చేయండి. డిప్రెషన్లో కృంగిపోతూ, కృషించిపోతూ అయా ఇక చావే మాకు శరణ్యం అనుకుంటున్న బిడ్డలను కూడా మీరు దర్శించి వాడబారని నాయన మహిమా కిరీటం కొరకు ఎదురు చూసే ఓ గొప్ప విశ్వాస సమూహంలో కలపండి. ధైర్యపరిచి, బలపరిచి నిలబెట్టండి. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. అన్యోన్యముగా నీతో అంటుపట్టుకుని కెరూబులు నిత్యము నిన్ను స్తుతిస్తున్నట్లుగా శ్రమైన, దుఃఖమైన, కరువైన, ఖడ్గమైన అయ్యా ఉపద్రవాలు వచ్చినా సరే నిన్ను స్తుతించి ఆరాధించే నోటిగా మా నోటిని మీరు ముట్టి బలపరచు. వెట్టుకు మా బిడ్డలందరూ నాయన యేసు నామమున 4 అంతలుగా ఆశీర్వాదాన్ని పొందుకుందురుగాక, 100 అంతలుగా ఫలించుదురుగాక. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ
సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.